ఆ లీడర్ చేయరు. వాళ్ళు తన జీతం లెక్క చేసేటోని లీడర్ తయారు చేస్తారు. అందుకని ఆ మాట్లాడేటోని చేస్తున్నాం. మన బీసీఎల్ ఏంటంటే ధర్మానికి న్యాయాన్ని కాపాడడానికి, ఈ రాజకీయంగా మన సోదరులను కాపాడుకోనికి రియల్ ఎస్టేట్ చేస్తుంటే కొంతమంది తొక్కుతారు వేరే పటేలు వివిధ కేసులు పెడుతున్నారు. వాళ్లకు సపోర్ట్గా వాళ్ళని రక్షించుకోనికి ఆర్థికంగా రాజకీయ పరంగా ఒక న్యాయపరంగా మనలను బీసీ సోదరులు అందరినీ కాపాడుకోనికనే ఈ బీసీని ఈ సైన్యం తయారు చేస్తున్నాం. వేరే ఉద్దేశం కాదు, వేరే రాజకీయ పరంగా ఓ ఎమ్మెల్యేలో ఎంతో కానిక కాదు. అందుకని గ్రామం మనం ఏం సమస్య వచ్చినా మన బీసీలు నమ్ముతలేరు అని మనం ఎప్పుడు అనుకోవద్దు. మన బీసీల్లో పట్టుదల గట్టి ఉంది. ఆనాడు స్వాతంత్రం తీసుకురానికే మన 60% బీసీలు కష్టపడితేనే స్వాతంత్రం వచ్చింది. ఏదో ఓసీలు ఎంతమంది 4%, 7%, 8%, 9% ఉంది. వాళ్ళు కష్టపడితే స్వతంత్రం రాలేదు. మన బీసీలు ఎస్సీలు కష్టపడితేనే స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి వాళ్ళు అవుతారు, ముఖ్యమంత్రి వాళ్ళు అవుతారు. ఏంటి చేస్తారు? ఓట్లు మనవి, కష్టం మనది, వాళ్ళు అవుతారు. అట్లా కాకుండా మనలకు అవగాహన చెప్పాలి. ఊళ్ళో గ్రామాల్లో మండలాల్లో నేను ఏ గ్రామంలో లేదు నా ఫోన్ ఉంది అన్న, ఏ గ్రామంలో పోయినా 100 మంది నేను వస్తున్నాను, 100 మంది జమ అవుతున్నాను. బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది. మనసులో ప్రతి ఒక్కరికి కసి ఉంది, కానీ సరి అయిన లీడర్ లేడు. సరి అయిన లీడరే మన బీసీలో లీడర్ కావాలి. గ్రామం స్థాయి నుంచి మండల్ ప్రెసిడెంట్ ఇచ్చినాము. ఎంపీపీ రాజకీయంగా ఎంపీపీగా ఎట్లా పోస్టు సంపాదించుకుందో ఆయనకి ఎంత నడుస్తుందో అంత కొద్ది ఎక్కువ ఎంపీపీ లేక మండల్ ప్రెసిడెంట్ను నడిపించే స్థాయికి మనం తీసుకురావాలి. యూనిట్ అయ్యి ఏ గ్రామంలో ఏమున్నా ఓ మండలంలో ఒక ప్రాబ్లం అయింది, వేరే మండలాలు అందరం పదమండి మనోని ఆ మండల అధ్యక్షుడు వాడు సాధిస్తేనే వర్క్. ఇప్పుడు పోలీస్ అయినా ఆయన లేదు, ఆయన మాట లేకపోతే అందరం కలిసిపోయి ఆయనకు సపోర్ట్ ఉంటే ఆయన మాట ఉంటే మన బీసీ అయినా అప్పుడు గట్టి అవుతుంది. అప్పుడు సాధిస్తాం. ఏంటంటే రాజకీయ పరంగానే కానీ ఆర్థిక పరంగానే కానీ మనకు భూలు పడతారు. అట్లా లేనినాడు బీసీలు ఏమో వస్తలేరు. ఏం సంగతి అంటే మన కష్టం మనం అలా చేయనప్పుడు మనల్ని ఎవరు నమ్ముతారు? నమ్మరు. అదే పటేల్ తగ్గిపోతే ఒక ఫోన్ కాల్తో మనం నడిపిస్తారు. అట్లా అని చెప్పి మనల్ని నమ్ముతలేరు. మనం కష్టపడదాముంది, మనల్ని కాపాడుకున్నాముంది. ఈనాడు అన్న ఇంత కష్టపడుతుంది, చాలా గర్వకారణం నాకు మన సంఘంలో. అట్లా నర్వస్ కాకు, నువ్వు నర్వస్ కాకు, నీ కష్టం ముంగలికి వస్తుంది. నువ్వు ఎమ్మెల్యే ఇప్పుడు శంకరాన్ని లేక పక్కకు సీట్లో కూర్చున్న స్థాయిని వస్తుంది. మేమందరం సపోర్ట్ చేస్తాం, అందరు గట్టి అవుతాం. నువ్వు ఇట్లా నీ కష్టానికి ఫలితం ఉంటుందని చెప్పి మరీ చెప్పుకుంటూ నేను ఏమంటానంటే, నువ్వు మండల కమిటీ చేస్తున్నావు. ఒక మండలం ఒక కులపొన్ని, ఇంకో మండలం ఇంకో కులం, మన బీసీ కులాలు అన్ని కులాలను కలుపుకోండి. గ్రామ కమిటీలు కంటే అన్ని కులాలను కలుపుకోండి. అరే చూడ మా కులానికి మొత్తం ముద్రాలకి ఇచ్చేసాడు, అది చూడ ఈ గౌడ్లకి ఇచ్చేసాడు, అది చూడ యాదవులకి ఇచ్చేసాడు అని మన సేనకు పేరు తీసుకురాకుంది. అన్ని కులాలను కలుపుకొని కమిటీలు వేయండి. రేపు పొద్దున ఏం ప్రాబ్లం ఉన్నా అర్ధరాత్రి నాకు ఫోన్ చేయండి. నేను 100 మంది అయినా తీసుకొస్తా, 1000 మంది తీసుకొస్తా. మిమ్మల్ని గ్రామ స్థాయి నుంచి కాపాడుకునే శక్తి నాకుంది. మీకు తెలియకుండా కానీ గ్రామ స్థాయి నుంచి ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా నేను కాపాడుకుంటా. ఏమయ్యా ఆ రోజు ఇట్లా మాట్లాడితే, ఇట్లా గప్పాలు కొడితే ఏది నీ పరిస్థితి, ఈనాడు మాకు ప్రాబ్లం అయింది అని నన్ను నిలదీయండి. నా బీసీ సోదరులు నన్ను నిలదీయండి.